హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక శ్రీకర్ అవనితో నా భార్యతో మీరు ఫోన్ చేయించమన్నారని నేను ఉదయం ఫోన్ చేశాను, కానీ మీరెందుకు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు అని అడుగుతూ ఉండదు. మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తే ఏదో పనిలో ఉంటాను కదా, మీ ఫోన్ ని ఒలింపిక్ జ్యోతిలా పట్టుకొని నిలబడలేను కదా, ఇప్పుడు మాట్లాడించండి అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు కుదరదండి అని శ్రీకర్ చెప్తూ ఉండగా, ఉదయం చేయించమంటే కుదరదు అంటారు, రాత్రి మాట్లాడించమంటే కుదరదు అంటారు. ఏంటండి మీరు, అసలు మీ భార్య మీతో ఎలా కాపురం చేస్తుందండి అని అవని ఉంటుంది. ప్లీజ్ పర్సనల్ జోలికి వెళ్ళకండి అని శ్రీకర్ అంటుంటే, మరి మీరు చేస్తుందేంటి? నా ఫోన్ పోయింది, నువ్వు మాట్లాడితే నాకు తిరిగి ఇస్తానందని కండిషన్ పెట్టిందని మీరు మీ భార్యకి చెప్పుకోవచ్చు కదా అని అవని అడగగానే, చెప్పానండి, అందుకే కదా మీకు ఫోన్ చేస్తే మీరు స్విచ్ ఆఫ్ పెట్టారు. చూడండి, ఇప్పుడైతే మాట్లాడించడం కుదరదు అని శ్రీకర్ చెప్తూ ఉండగా, మీరు నా దగ్గర ఏదో విషయం దాస్తూ ఏదో ఇబ్బంది పడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. సరే, మీకు మరో ఆఫర్ ఇస్తాను. మీ అమ్మగారితో గానీ మీ నాన్నగారితో గానీ మీ ఆవిడ గురించి నాతో మాట్లాడించండి అని అవని అడుగుతూ ఉండగా, అరే దిస్ ఇస్ టూ మచ్ అండి, మీరు అడిగింది జరగదు అని శ్రీకర్ అంటుంటే, సరే అయితే మీ ఆవిడ గురించి నాకు ఒక క్లారిటీ వచ్చేంత వరకు మీ ఫోను మీకు ఇవ్వటం జరగదు అని అవని చెప్పడంతో, నా మీద మీరేంటండి ఇలా చేస్తున్నారు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. మీరు నేను చెప్పింది చేయాల్సిందే అని చెప్పేసి ఇక ఫోన్ పెట్టేస్తుంది. ఇక దాంతో శ్రీకర్ చాలా కోపంగా, ఇది ఎవరో కానీ బాగా ముదురులా ఉంది, ఒక ఆట ఆడుకుంటుంది అని శ్రీకర్ అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు అవని, ఆడుకోవాలి బావా, మీతో సరదాగా ఆడుకుంటాను, ఎందుకంటే మన మధ్య ఇలా గిల్లు కజ్జాలు మిస్ అయ్యి చాలా రోజులైపోయింది అని అవని అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీకర్, ఏదో ఒక రోజు దొరుకుతావులే, అప్పుడు చెప్తాను నీ పని. అప్పట్లోపు అవని ఉండుంటే ఆ అమ్మాయి ఎవరో తన తెలివితేటలతో కనిపెట్టేస్తుంటేది అని శ్రీకర్ అనుకుంటూ ఉంటాడు. ఇక అవని, అంత తొందరగా దొరుకుతానా అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత శౌర్య ఇంట్లో ఒక్కతే కూర్చొని స్కూల్లో తనకి జరిగిన అవమానం గురించి తలుచుకుంటూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అంతలో నిహారిక వచ్చి శౌర్య వైపు చూస్తూ, ఏమైంది దీనికి? నా చిన్నతనంలో మా అమ్మ నా గురించి భయపడినట్టు దీని గురించి నేను కూడా రోజు భయపడాల్సి వస్తుంది అని మనసులో అనుకుంటూ వెంటనే పక్కన కూర్చొని, శౌర్య ఏమైంది, ఎందుకలా ఉన్నావు? సర్లే, నీకు ఎప్పుడు చెప్పాలి అనిపిస్తే అప్పుడే చెప్పు, ముందు భోంచేయి, నీకు ఇష్టమైన కూర ముందు కడుపు నిండా తిని వెళ్లి నిద్రపో అని నిహారిక ముద్ద కలిపి నోటి దగ్గర పెట్టి తినమని చెప్తూ ఉంటుంది. అందులో అటుగా పెద్దరాజు వస్తూ, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అనే పాట పాడుకుంటూ వస్తూ ఉండగా, ఇక ఆ పాట విన్న నిహారిక, రాజుగారు ఈ సమయంలో అలాంటి పాట ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఎందుకో పాడాలి అనిపించింది నిహారిక అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. ఇక నిహారిక, నువ్వు తినవే, ఎంతసేపు పట్టించుకుంటావు, తిను అని శౌర్య నోటి దగ్గర ముద్ద పెడుతూ ఉంటుంది. కానీ శౌర్య మాత్రం తినకుండా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అందులో పెద్దరాజు, నిహారిక, శౌర్య నోటి దగ్గర నుంచి ఏవో వేడిగాళ్ళు వస్తున్నాయి అని పెద్దరాజు అంటూ ఉండగా, నిహారిక మాత్రం, ఎందుకే విసుగుస్తున్నావు, పట్టు తిను అని మళ్ళీ ముద్దని నోటి దగ్గర పెడుతుంది. కానీ శౌర్య మాత్రం తినకుండా చాలా కోపంగా చూస్తూ ఆ ప్లేటుని విసిరికొడుతుంది. దాంతో భోజనం మొత్తం కూడా నేల పాలైపోతుంది. నిహారిక షాకోతో చూస్తూ ఉండగా, చెప్పానా నేను అన్నానో లేదో, అప్పుడే రియాక్షన్ కనిపించింది అని పెద్దరాజు అంటూ ఉండగా, ఇక నిహారిక మాత్రం, ఏమైంది నీకు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉండగా, అంతలో కృష్ణ వచ్చి, నిహారిక బంగారం ఏమైంది అని కృష్ణ అడుగుతూ ఉంటాడు. నీ ఆనిముత్యం అన్నం ప్లేట్ ని విసిరికొట్టింది, ఇందాక నేను పాడిన పాట ఈ సిచ్యువేషన్ కి కరెక్ట్ గా సూట్ అయినట్టుంది అని పెద్దరాజు మాట్లాడుతూ ఉండగా, శౌర్య పెద్దరాజు అని పెద్దగా అరుస్తూ ఉంటుంది. దాంతో పెద్దరాజు, అయ్యో బాబోయ్, నేనేమనలేదు తల్లో, నువ్వు తిట్ల పురాణం అందుకోవాక అని పెద్దరాజు అంటూ ఉంటాడు. ఇక కృష్ణ కింద కూర్చొని, ఏమైంది తల్లి అని ప్రేమగా అడుగుతూ ఉంటాడు. స్కూల్లో ఈ ఘట్టమనేని శౌరికి ఘోర అవమానం జరిగింది. అక్షయ అని ఒకటి వచ్చింది, దాని వల్ల షేమ్ అయిపోయాను, దాన్ని ఏం చేయలేకపోయాను, పరుగు పందెంలో ఓడిపోయాను కిట్టు, దాన్ని వదిలి వచ్చేయాల్సి వచ్చింది అని స్కూల్లో జరిగిన స్టోరీ మొత్తం కూడా శౌర్య చెప్పడంతో నిహారిక కృష్ణ షాకుతో చూస్తూ ఉంటారు. అంతలో పెద్దరాజు, నిహారిక పెంపకంలో రాటు తేలిపోయిన నువ్వు ఓడిపోయావా, అయితే ఇది నిజంగా అవమానమే అని పెద్దరాజు అంటూ ఉండగా, బావా నువ్వు మాత్రం పెట్రోల్ పోయికో అని కృష్ణ అరుస్తూ ఉంటాడు. అవును బామర్ది, నిహారిక కన్నీని తెలివితేటలని పుణికిపుచ్చుకుంది కదా, ఓడిపోయి ఎలా వస్తుంది, వదిలేసి ఎలా వస్తుంది అని పెద్దరాజు అంటుంటే, రాజుగారు రెచ్చగొట్టండి అని నిహారిక అరుస్తూ ఉండగా, పౌరుషాలకి పల్నాడులో ఎంత పేరుంది, నీకు అంత పౌరుషం ఉంది, మరి నీ పౌరుషంతో పెరిగిన నీ కూతురు పౌరుషం ఏమైంది, ఎందుకు వదిలేసి వచ్చిందంటావు, ఆ పిల్లెవరో కానీ నీ కూతురికి బాగానే జలకిచ్చింది. ఇదిగో శౌర్య, నీకో విషయం చెప్పనా, ఇప్పుడు నువ్వు ఎవరో పాప చేతిలో ఎలాగైతే అవమానపడ్డావో, ఒకప్పుడు మీ అమ్మ అవని చేతిలో ఎన్నో అవమానాలు పడింది అని పెద్దరాజు చెప్తూ ఉండగా, ఈ కృష్ణ దగ్గరికి వెళ్లి, బావా ఇప్పుడు ఆ టాపిక్ అంత అవసరమా అని అడుగుతూ ఉండగా, ఇది మంచి సందర్భమే కదా బామర్ది అని అంటుంటే, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలు, ముందు నువ్వు బయలుదేరు అని కృష్ణ చెప్పడంతో, అలాగే అని చెప్పేసి మళ్ళీ ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదన్నా అని పాట పాడుకుంటూ పెద్దరాజు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఈ కృష్ణ
శౌర్య దగ్గరికి వెళ్లి, బంగారు తల్లి నువ్వు ఆ పెద్దరాజు మాటలు పట్టించుకోకు, గోరంతని కొండంత చేసి చెప్తూ ఉంటాడు అని చెప్తూ ఉండగా ఆ అక్షయ్ని ఏదో ఒకటి చేయాలి కిట్టు అని శౌర్య అంటుంది. ఇదిగో స్కూల్లో అలాంటి ఆటలు ఓడిపోవడాలు సహజమే తల్లి, అలాంటివి పట్టించుకోకూడదు అని కృష్ణ చెప్తూ ఉంటాడు. కానీ శౌర్య మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. దాంతో కృష్ణ నవ్వుతూ, నేను చెప్పింది నచ్చలేదా, అలా కోపంగా చూస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. కానీ శౌర్య మాత్రం చాలా కోపంగా కృష్ణ చేయి పట్టుకొని కొరికేస్తూ ఉంటుంది. వదులు వదులు అని కిట్టు అరుస్తున్నా కూడా శౌర్య వదిలిపెట్టకుండా కొరుగుతూనే ఉంటుంది. అంతలో నిహారిక వచ్చి, శౌర్య వదలవే అని కృష్ణ చేతిని వెనక లాగేసి, ఈసారి ఆ అక్షయ కనిపిస్తే నాకు చూపించు, దానికి తగిన బుద్ధి నేను చూపిస్తాను, వెళ్ళు అని అరవటంతో ఇక శౌర్య అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్తూ ఉంటుంది. ఇక నిహారిక కృష్ణ చేతిని పట్టుకొని చూస్తూ, నీ కూతురు ఏదో ఒక రోజున నువ్వు నిద్రపోతుంటే నీ మెడ కొరికేయచ్చు అని అంటూ ఉండగా, అవును బంగారం, దాని వాలకం అలాగే కనిపిస్తుంది అని కృష్ణ కూడా అంటూ ఉంటాడు. ఇక మరోవైపు అక్షయ కొంతమంది పిల్లల్ని తీసుకొని ఇంటింటికి వెళ్లి ఒక డబ్బా పట్టుకొని అమ్మవారి ఉత్సవాల కోసం డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అంతలో ఆటగా అవని స్కూటీ మీద వెళ్లటం చూసి, మేడం అని పిలిచి దగ్గరికి వెళ్లి, మీరు బాగున్నారా మేడం అని అక్షయ అడుగుతూ ఉంటుంది. బాగున్నాను, నువ్వు బాగున్నావా అని అవని కూడా అడుగుతూ ఉంటుంది. మా అమ్మ దయ వల్ల నేను ఎప్పుడూ బాగుంటాను అని అక్షయ అంటుంది. ఏంటి చందాలు కలెక్ట్ చేస్తున్నారు, దేని గురించి అని అవని అడగగానే, అమ్మవారి వార్షికోత్సవాల గురించి మేడం, మీరు కూడా తోచినంత ఇవ్వండి అని అక్షయ అడుగుతూ ఉంటుంది. నేను వేయను, మీరు అమ్మవారిని నమ్మేవారు, నేను మోసపోయిందాన్ని, అందుకే దేవుడి కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టను, నీకేదైనా అవసరం ఉంటే అడుగు, తప్పకుండా ఇస్తాను అని అవని చెప్తూ ఉంటుంది. నాకు ఏం అవసరాలు ఉండవు, అన్ని మా అమ్మే చూసుకుంటుంది కదా అని అక్షయ అంటుంది. నేను గుడిలోకి రాను, కానీ కొంచెం మీ అమ్మని బయటికి తీసుకుని వచ్చి నాకు పరిచయం చేస్తావా అని అవని అడుగుతూ ఉంటుంది. సరే రండి మేడం అని తన చేతిలో ఉన్న బాక్స్ ని మిగతా ఫ్రెండ్స్ కి ఇచ్చి, మీరు భక్తుల్ని అడుగుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని వాళ్ళని పంపేసి ఇక అవని గుడి దగ్గరికి తీసుకుని వెళ్లి, చూడండి మేడం, మా అమ్మ బయటికి రాదు, అందరూ మా అమ్మ దగ్గరికే వస్తారు అని అక్షయ చెప్తూ ఉండగా, అవును ఆ రోజు అడగటం మర్చిపోయాను, మీ అమ్మ గుడిలో ఏం చేస్తూ ఉంటారు, గుడిలో అకౌంట్ అంట, అయితే గుడంతా మీ అమ్మదే అనమాట అని అవని అడుగుతూ ఉంటుంది. గుడే కాదు మేడం, లోకమంతా మా అమ్మదే అని అక్షయ చెప్తూ ఉండగా, ఏంటి అని అవని ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉండగా, అవును మేడం, ఆవిడ పేరు లోకమాత, మీరు లోపలికి రాను అంటున్నారు కాబట్టి మా అమ్మని మీకు బయట నుంచే చూపిస్తాను, మా అమ్మ దర్శన భాగ్యం ఎంతో అదృష్టం, 2 కళ్ళు సరిపోవు, అదిగో అక్కడ ఉంది చూడండి అని అక్షయ చూపిస్తూ ఉండగా, అక్కడ కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, ఆ రంగు చీరమ్మాయా అని అవని అడుగుతూ ఉండగా, కాదు మేడం అక్కడ చూడండి, రండి చూపిస్తాను అని మరోవైపు తీసుకెళ్లి కుంకుమ రంగు చీరతో సింహం మీద కూర్చొని ఉందే ఆమె మా అమ్మ అని అక్షయ అమ్మవారి విగ్రహాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక అవని ఒక్కసారిగా షాకోతి చూస్తూ ఉండగా, అభయ హస్తాలతో కనిపిస్తుందే ఆవిడే మా అమ్మ, అమ్మల కన్నా అమ్మ, సింహవాహిని, త్రిశూలధారిని, మహిషాసుర మర్దిని, ఆ అమ్మే మా అమ్మ అని చెప్తూ ఉండగా, నేను మీ అమ్మ గురించి అడిగితే నువ్వు అమ్మవారిని చూపిస్తున్నావేంటి అక్షయ, అంటే నువ్వు ఇంతకు ముందు నన్ను కలిసినప్పుడు చెప్పింది అని అవని అడగగానే, ఆ అమ్మ గురించే అని అక్షయ చెప్తుండగా, మరి మీ అమ్మ అని అవని అడగగానే, నాకు జన్మనిచ్చిన అమ్మను దర్శించుకునే భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో, మా అమ్మ ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, చిన్నప్పుడే తల్లిదండ్రులకి దూరం అయ్యాను, పూజారి నారాయణ తాతయ్య గారికి దగ్గరయ్యాను, వారే నన్ను పెంచుకుంటున్నారు, నాకు ఏ కష్టం కలిగినా సంతోషం కలిగినా ఈ అమ్మతోనే చెప్పుకుంటాను, ఆ రోజు పొట్టేల్ని కాపాడడానికి డబ్బు సాయం చేసింది కూడా ఈ అమ్మవారే, చిన్ననాటి నుంచే ఈ గుడినే నా ఇల్లుగా బ్రతుకుతూ మా అమ్మకు పరమ భక్తురాలు అయిపోయాను, నా గురించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను అని అక్షయ చెప్తూ ఉండగా, అక్షయ మాటలు విని అవని షాక్ అయిపోతూ, చిన్న వయసులోనే ఎన్ని కష్టాన్ని చూసావు తల్లి, కానీ ఎంతో మనోధైర్యంతో ఉన్నావు అని అవని అంటుంది. ఆ ధైర్యాన్ని ఇచ్చింది నాకు మా అమ్మే అని అక్షయ అంటుంది. చూడమ్మా, నీకు ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకో, ఎక్కడైతే ఎక్కువ నమ్మకం ఉంటుందో అక్కడే మోసం కూడా ఉంటుంది, అందుకే ఎక్కువ భక్తిని పెంచుకోకు, ఎక్కువ ఆరాధించుకో, ఎక్కువ పూజించుకో, నాలాగా నువ్వు కూడా అన్యాయం అయిపోతావు, అర్థమైందా, అందుకే నేను గుడి వంక చూడటానికి కూడా ఇష్టపడను అని అవని చెప్తూ ఉండగా, మీ వంటి వారికి నా వంటి వారికి దైవాన్ని నమ్మమని చెప్పాలి కానీ నమ్మొద్దు అని చెప్పకూడదు, మీ బండికి ఒకసారి ప్రమాదం జరిగిందనుకోండి, తర్వాత నుంచి బండి మీద వెళ్ళటం మానేస్తారా, అన్నంలో ఒకసారి రాయొచ్చిందని తర్వాత తినటం మానేస్తారా, నమ్మితే నమ్మక ద్రోహం తప్పదని, అన్యాయం తప్పదని అంటున్నారు, ప్రహ్లాదుడు శ్రీవారిని నమ్ముకున్నందుకే కదా నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు, పాండవులు కృష్ణ పరమాత్ముని నమ్ముకున్నందుకే కదా యుద్ధంలో గెలిచారు, నమ్మకం విలువైంది, ఆ నమ్మకానికి అప్పుడప్పుడు పరీక్షలు తప్పవు, అంత మాత్రాన దైవ దూషణ మంచిది కాదు మేడం, అమ్మవారు ఏం చేసినా అందుకు ఒక కారణం ఉంటుందని నేను నమ్ముతాను అని అక్షయ చెప్తూ ఉండగా, నీ నమ్మకం తప్పు అని నేను నిరూపిస్తాను అని అవని అంటుంది. అమ్మవారు గొప్ప అని నేను నిరూపిస్తాను అని అక్షయ అంటుంది. ఓడిపోతావు అని అవని చెప్తూ ఉండగా, గెలుస్తాను అని అక్షయ అంటుంది. వేదం చదివావు, ఇంకా నువ్వు జీవితం చదవలేదు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని అవని అంటుంది.
వేదంలోనే జీవితం ఉంది అని అక్షయ అంటుంది. నీ మాటలు వినడానికి ముచ్చటగా ఉన్నాయి అని అవని అంటుంది. ఆచరించడానికి కూడా బాగుంటాయి అని అక్షయ అంటుంది. ఏది వాస్తవమో ముందు ముందు నీకే తెలుస్తుంది అని అవని అంటుంది. మీరే నేర్చుకుంటారు అని అక్షయ అంటుంది. చిన్న పిల్లవి, నీతో వాదనలు ఎందుకులే అని అవని అంటుంటే, వాదనలో నేను గెలవగలను అని అక్షయ పోటాపోటీగా మాట్లాడుతూ ఉండగా, సరే ఇంకాపు, అనవసరంగా అమ్మవారు మన మధ్య చిచ్చు పెట్టేలా ఉంది. ఇక నేను వెళ్తాను. చందా ఇవ్వనని నిరాకరించినందుకు నువ్వు ఏమీ అనుకోకు అని అవని చెప్తూ ఉండగా, పర్వాలేదండి, తనకు కావాల్సింది ఆ అమ్మవారే సమకూర్చుకుంటుంది అని అక్షయ చెప్తూ ఉండగా, సరే బాయ్ అని చెప్పేసి అవని వెళ్ళబోతూ ఉండగా, ఇంటికి వెళ్ళాలి, మీరు ఏమైనా డ్రాప్ చేయగలరా అని అక్షయ అడుగుతూ ఉండగా, పాపం అక్షయ పేరెంట్స్ ఎవరో అని మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ అక్షయాన్ని చేపట్టుకొని తీసుకొని అవని వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని పాప గురించి నిజం తెలిసిన సిస్టర్ హాస్పిటల్లో వర్క్ మీద కూడా దృష్టి పెట్టకుండా అవని మిస్ అయిన విషయమే తలుచుకుంటూ, పాపని మాయం చేసిన విషయం తలుచుకుంటూ ఆలోచిస్తూ అలాగే పేపర్ తిరిగేస్తూ ఉండగా, అందులో మరో ఇద్దరు సిస్టర్స్ వచ్చి మీరా లంచ్ కి వెళ్దామా అని అడుగుతుంటారు. కానీ మీరా మాత్రం చాలా పరధ్యానంగా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దాంతో మీరా లంచ్ కి వెళ్దాం పదా అని తట్టి మరి పిలుస్తూ ఉంటారు. దాంతో ఒక్కసారిగా ఉలికి పడుతుంది. నేను తర్వాత తింటాను, మీరు వెళ్ళండి అని చెప్తూ ఉండగా, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంటారు. ఏం లేదులే అని మీరా అంటుంది. ఈ మధ్య కాలంలో నిన్ను బాగా గమనిస్తున్నాం, ఎప్పుడూ దిగులుగా కనిపిస్తున్నావు, ఏం జరిగిందో ఫ్రెండ్స్ తో చెప్పుకోకూడదా అని అడుగుతుంటారు. పెళ్ళయి 6 ఏళ్ళైనా ఇంకా నాకు పిల్లలు కలగలేదు. ఎందుకంటే ఒక విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను, అందుకే ఆ దేవుడు నాకు శిక్ష విధించాడు అని మీరా చెప్తూ ఉండగా, తప్ప ఏం చేశావే చెప్పవే అని అడుగుతూ ఉండగా, అది అందరితో చెప్పుకోలేను అని మీరా అంటుంది. సరే నీ ఇష్టం, మాతో చెప్పుకోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా చెప్పు, మేము కూడా ఏదైనా హెల్ప్ చేస్తాం, సరే భోజనంకి వెళ్దాం పదా అని పిలుస్తూ ఉంటారు. నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళండి అని చెప్పడంతో ఇక ఇద్దరు సరేనంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒక తల్లికి బిడ్డను దూరం చేశాను కాబట్టి నేను తల్లిని కాకుండా అయిపోయాను. ఈసారి అవని కనిపించినా తన కూతురు బ్రతికే ఉందని చెప్పేస్తాను, ఒక్కసారి కనిపించవని అని అనుకుంటూ ఇక మీరా చాలా బాధపడుతూ ఉంటుంది.